హాయ్ మావా, నమస్తే మావా. మనమైతే ఇప్పుడు ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాం మావా. అదే మావా, మన మహేష్ బాబు గారు కట్టించిన మాల్ మావా. అందరికి మహేష్ బాబు మాల్ అంటే అందరికి తెలుసు మావో. ఆ మాలే మావా ఇదే. నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు మావా, అంత పెద్ద మాల్ మావా. అతి పెద్ద మాల్ హైదరాబాద్లోనే నాకు తెలిసి చాలా పెద్ద మాల్ మావా ఇది. మావా ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాము. పోయే మందల మొత్తం కనుక్కుంటాం. అక్కడ ఏంది విశేషాలు, అక్కడ ఏమున్నాయి కూడా మొత్తం చూపిస్తాను మావా. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాము మావా. నేను మా ఫ్రెండ్ రియాజ్, అదేవిధంగా మన ఉదయరాజ్ అన్న అందరం కూడా లోపలికి అయితే పోతున్నాం మావా. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట మావా. లోపలికి వెళ్ళి మందలం మొత్తం కూడా చెప్తాను. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం అనమాట నాకు మావా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు లేట్ మావా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మావా. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే ఉంది మావా. ఇక్కడ సెటప్ చేసి పెట్టున్నారు, చూసేదానికైతే బాగుంది మావా. మావా ఎదురుగా చూడండి, ఆ లిఫ్ట్, ఆ వాతావరణం ఏంది అంత పెద్ద మాల్ అసలు ఆ హైదరాబాద్లో ఇదే మావా. నేను ఫస్ట్ చూడడం అయితే పెద్ద మాల్ అయితే మన నెల్లూరులో అయితే ఒక ఎంజీ మాల్ ఉంది, కానీ దానికన్నా పెద్ద మాల్ మావా అయితే. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మొత్తం మందలు కూడా మొత్తం చూద్దాం మావా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి. వీడియో అయితే బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండే చూడండి లోపల ఎట్టుందంటే ఒక పార్క్ ఉన్నట్టే మావా. చూడండి అసలు ఒక పార్క్లో ఉన్నట్టే మా ఫీలింగ్ అయితే. ఒక పార్క్ టైప్లో అయితే మనం షాపింగ్ చేసుకొచ్చి ప్రశాంతంగా అక్కడ కూర్చోవడానికి కూడా వాళ్ళు అన్ని ఫెసిలిటీ అయితే ఇక్కడ మాల్లో అయితే ఉంది మావా. అక్కడ కారు పెట్టున్నారు మావా. ఈ కారు దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట నేను మావా. ఇది ఆడి కార్ మావా. ఇది చూసేదానికైతే చాలా బాగుంది మావా. ఒక ఫోటో ఒకటి తీసుకొని ఆ నుంచి అయితే నేను వచ్చేసాను మావా. కార్ అయితే చాలా బాగుంది మావా. అలాంటి కార్లు కొనాలంటే మన వల్ల కాదులేమో, అందుకని దాంతో ఒక ఫోటో ఒకటి తీసుకొని అయితే నేను వచ్చేసాను. కార్ అయితే ఉంటుంది మావా, ₹1,00,00,000 అట్టు ఉంటుంది కార్ అయితే. ఆడి కారు మనకు తెలిసి ఇంకా ఎక్కువే ఉండొచ్చు మావా, చెప్పలేము కార్ అయితే. అందుకని దాన్ని ఒక ఫోటో తీసుకొని అయితే వచ్చేసాను ఆ నుంచి మావా. ఇక్కడ చూడండి మా మాల్ ఏ విధంగా ఉందనేది. ఇందాక మనం చూసింది వచ్చి ఆడి కారు పెట్టున్నారు కదా, అదొక స్టెప్ అనమాట. ఇది ఇంకో స్టెప్ అనమాట. రెండు మాల్లు ఉన్నట్టుగా ఉంది మావ. ఇక్కడ రెండు ఉన్నట్టు ఉన్నాయి మాల్లు అయితే మావా. పైన అదేవిధంగా పిల్లలకి గేమ్స్ కానీ, అదేవిధంగా మనకి ఫుడ్ కోర్ట్ కానీ, ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు మావా. అన్నీ అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ లేదు అనే క్వశ్చన్ మార్కే లేదు మావా. మనకి ఏం కావాలంటే అది ఉందన్నమాట మందల మావా. మన మాల్లోనే ఇక్కడ మనకి వెండి సామాన్లు అయితే ఉన్నాయి మావా. వెండికి సంబంధించి దేవుడు బొమ్మలు కానీ, అదేవిధంగా మనకు కావాల్సిన అన్ని ఇంట్లో పెట్టుకునే వస్తువులు మొత్తం కూడా ఇక్కడ వెండిలో అయితే ఉంటుంది మావా. ఒకసారి దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది మావా. మీరు కానీ హైదరాబాద్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ మాల్ని అయితే విజిట్ చేయండి మావా. ఎందుకంటే మనకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతుంది. మనకు చీప్లో కావాలంటే చీప్లో దొరుకుతుంది, కాస్ట్ కావాలన్నా హైయెస్ట్ కాస్ట్ కూడా ఉంది మావా. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి మావా. మీరు వచ్చినప్పుడు దీన్ని విజిట్ అయితే చేయండి మావా. పిల్లలకు సంబంధించి యాక్టివిటీస్ అంతా గేమ్స్ మొత్తం పైన ఉన్నాయంట. పైన పోయి దాని మందలేందని చూద్దాం, వచ్చేది చెప్తా మావా. పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి మావా పిల్లలకు సంబంధించి. మీరు మాల్కి వచ్చినప్పుడు పిల్లల్ని అయితే తీసుకురండి. ఇక్కడ అన్ని గేమ్స్ అయితే ఉంది. ఈరోజు కొద్దిగా ఫ్రీగా అయితే ఉంది. మామూలుగా అయితే వీకెండ్ ఉన్నప్పుడు అయితే మావా ఫుల్ రష్గా అయితే ఉంటుందంట ఇక్కడ. మీరు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి మావా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు అయితే. ఎందుకంటే ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా అయితే ఆడుకుంటారు అనమాట మావా. నిదానంగా చూడండి, ఇక్కడ ఉండే గేమ్స్ మొత్తం కూడా చూపిస్తాను. నిదానంగా చూడండి. మీకు ఏ గేమ్స్ అయితే నచ్చుతుందో హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అయితే అది మీరు ఎక్కే ప్రయత్నం అయితే చేయండి. మీరంటే మీరు కాదు మావా, మీ పిల్లకాయలని ఎక్కిచ్చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లకాయలకు సంబంధించి గేమ్స్ మా ఇక్కడ ఉండేది పెద్దోళ్ళు ఎక్కే గేమ్స్ కాదు. అది మనం మెయిన్లో పెట్టుకోవాలి మావో. పిల్లలకు సంబంధించి ఎక్కువ యాక్టివిటీ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఒకసారి చూడండి నిదానంగా అయితే, బాగుందా లేదా మందలా అని. ఇగో ఒక పిల్లవాడు పోతా ఉన్నాడు చూడండి, పడవ ఎక్కి పడవలో అట్టా పోతా ఉన్నాడు లైన్ మీదకైతే. ఆ విధంగా పిల్లలకు సంబంధించి యాక్టివిటీసే ఉన్నాయి ఇక్కడ. మీరు మళ్ళీ పెద్దోళ్ళు ఎక్కుతారు కావాలి, అది ఇబ్బంది పడుతుంది మావా. మాల్లోనే మనకి 3D గేమ్స్ అనమాట. ఇవి మొత్తం 3D టైప్లో అయితే ఉంటాయి మావా. ఇదైతే చాలా బాగుంది మావా. ఆ గేమ్స్ కన్నా ఈ గేమ్స్ చాలా వెరైటీగా ఉంది. ఇదైతే దుమ్ అంతే ఇది మావా. ఇప్పుడే మనం మహేష్ బాబు గారు మాల్కి అయితే వచ్చేసాము. ఈ మాల్ ఏ విధంగా ఉందో కూడా మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను.
మామూలుగా ఇప్పుడు టైం కాలేదు మామ, మనం ఉదయాన్నే వచ్చాము, లోపలికి అయితే పంపిరు. ఇంకా మాట్లాడి ఎవరు లేరు అనమాట. ఒకసారి చూస్తే మీరు మామ టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తారు మామ. ఇంకా మనకి టికెట్ కూడా లేదు. ఇంకా సెక్యూరిటీతో రిక్వెస్ట్ చేసుకొని మనం చెప్పాము, మన ఛానల్ పేరు చెప్పి మనం లోపలికి అయితే వెళ్ళాము మామ. ఎందుకంటే మీకు హాల్ మొత్తం కూడా చూపిద్దాం అని మామ. ఎందుకంటే ఇప్పుడు మనం టికెట్ తీసుకొని సినిమాకి పోవాలంటే మనకి చాలా పనులు ఉన్నాయి మామ హైదరాబాద్లో. దానివల్ల ఏంటంటే మీకోసం ఘనంగా ఆయన రిక్వెస్ట్ చేసుకొని అయితే లోపలికి వచ్చాము. లోపలైతే ఈ విధంగా ఉంది మామ. మందలైతే మా లోపలైతే ఈ విధంగా ఉంది. చూసేదానికైతే చాలా బాగుంది మామ. లోపల ఒక హాల్ ఏ విధంగా ఉందనేది ఇంకా నేను కూడా పోలేదు ఇంతవరకు. మీరు కానీ పోయి ఉంటే మాత్రం కామెంట్లో పెట్టాను మామ, హాల్ ఏ విధంగా ఉంటుంది అనేది. లోపల అయితే వరకు ఈ విధంగా ఉందమో, నాకైతే బాగా నచ్చింది హాల్ వరకు. లోపలైతే మాత్రం లోపలైతే ఇంకా హాల్ ఏ విధంగా ఉందో మాత్రం తెలియదు మావా. మీకు చెప్పాను కదా, మీరు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి మావా. మనమైతే నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి మా. ఇంకా ఫుడ్ అన్నాక చెప్పాలా, మనకు కావాల్సిన కేఎఫ్సీ కాడి నుంచి పిజ్జాల కాడి నుంచి మొత్తం దొరకద్దు మావా. అన్ని దగ్గర దొరికేటట్టుగానే ఎక్కడ దొరకద్దు అనమాట. ఇక్కడ ప్రత్యేకతనే కాదు, కానీ ఏంటంటే ఇక్కడ పెద్ద మాల్ కాబట్టి మామూలుగా ఒక 10-20 షాపులు ఉండేది, ఇక్కడ ఒక 50 షాపులు ఉంటాయి అంతే మందల. దాని మించి ఏమి లేదు. ఇక్కడ షాపులన్నీ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందనేది కూడా. మొత్తం కూడా నైస్గా అట్టా వాచ్ చేసాను మావా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత కష్టపడి వీడియో తీస్తా ఉన్నాం అంటే దేనివల్ల అంటే మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి మన వాళ్ళందరికీ షేర్ చేయాలి మావా. ఎందుకంటే మన వీడియోలు ఇంకా వాచింగ్ టైం బాగా రావాలి. అదేవిధంగా అందరికీ వ్యూస్ తక్కువగా వస్తుంది, బాగా రీచ్ కావట్లేదు మావా. అందరికి పంపిన మన వాళ్ళందరికి కూడా చూస్తారు, బాగుంటే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. దాని మించి ఇంకేం లేదు మావా మందల. ఒకసారి మొత్తం చూశారు కదా, మీరు పోయినప్పుడు కూడా మందలు ఇది